అడవి బీడులు సారము చిలకరించుతున్నవి. అడవి బీడులు ఏమంటాయి? అడవిలో ఏముంటాయి? చెట్లు చేమలు ఉంటాయి. అవి దేవుడు ఏం చేస్తున్నాడంటే అంతకంతకు అభివృద్ధి పొందేటట్టుగా చిలకరించుతున్నాయి. ఒక మాట చెప్పాలంటే పొలం ఉంటుంది, పొలంలో రాళ్ళు రప్పలు ఉంటే ఆయన బీడు భూమి ఉంటుంది. ఆ బీడు భూమి ఏమై ఉంటుంది? దేనికి ఉపయోగపడదు అన్నమాట. అయితే దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి అడవి బీడులు కానీ ఏం చేస్తాడంటే చిలకరించేటట్టుగా చేసేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడు చేస్తాడంటే దేవుని దగ్గరగా ఉన్నప్పుడు రాయబడుతుంది కదా, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి, పచ్చిక పట్ల మందలను వస్త్రం వలె ధరించుకొని ఉన్నవి. ఎప్పుడైతే దేవునికి దగ్గరముగా రాయబడుతుంది కదా, అన్నీ సంతోష ధ్వని చేయుచున్నవి, అన్నీ గానము చేయుచున్నవి. కాబట్టి దేవుడు అభివృద్ధి పొందేటప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే అంతకంతకు వృద్ధిలో చేసేవాడుగా వస్తున్నాడు. కాబట్టి రాయబడుతుంది, పచ్చిక పట్ల మందలను వస్త్రం వలె ధరించుకున్నాయి. పచ్చిక పట్ల వస్త్రాన్ని ధరించుకుంటాయి. కాబట్టి మనంగా ఏం చేయాలంటే దేవునికి అనుకూలముగా, దేవునికి దగ్గరగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు అన్ని విషయములలో వేడి మొగులన్నిటినీ పచ్చగా చేస్తాడంట. దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాడంటే మందలను వస్త్రం వలె ధరింపజేస్తాడంట. మంద అంటే ఒకదానికి ఒకటి పోగయ్యే కొద్ది పోగొట్టే కొద్ది అన్ని అనేకమైన కలిసినప్పుడు ఒక మందగా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా వస్తున్నాడు. లోయలు సస్యాములతో కప్పుబడి ఉన్నవి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే లోయలుగా ఉన్న వాటిని కానీ దేవుడు ఏం చేస్తాడంటే సస్యాములతో కప్పుబడేదిగా వస్తుంది. దేవుడు అన్ని విషయంలో దేవుడు మనకు ఏం చేస్తాడంటే ఆ యొక్క జాడలు సారము వెదజల్లేటట్టుగా దేవుడు మనల్ని కాచి కాపాడేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు గత 27 సంవత్సరాలు కాచి కాపాడి దేవుడు 28వ సంవత్సరంలోకి ప్రవేశపెట్టినాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆత్మీయమైన జీవితంలో అభివృద్ధి పొందాలి. కాబట్టి అంతేకాదు ఆత్మీయంగాను శారీరకంగాను ఎదుగుదలలో అన్ని విషయాలకు మనం ఏం చేయాలంటే దేవుని పట్ల మనము నిలిచి ఉంటే దేవుడు మనం ఏం చేస్తున్నాడంటే నిలిచి ఉండేవాడు కావాలి. అది వాక్యాన్ని దేవుడు నిర్మాతాన్ని జీవనంలోని కొందనాలు తీసుకుంటూ ప్రార్థిస్తున్నాను. చిన్న నిర్మాణ దేవుడు మన దేవుడు కొందనాలు ఉపయోగపడ దేవ సమస్త దయాకరణ జరుపు చేసిన మాటలని కొందనాలు ఉపయోగపడతండి.